స్మాల్ లెటర్ ఎక్స్ ఒకే క్లాస్లో నేర్చుకుందాం. క్లాస్కి వెళ్ళిపోదాం. హలో కిడ్స్, ఈరోజు మనం నేర్చుకుంటున్న లెటర్ క్యాపిటల్ ఎక్స్, అలాగే స్మాల్ ఎక్స్ కూడా. ఓకేనా, ఏమి డిఫరెన్స్ ఉండదు, అందుకే రెండు మనం నేర్చేసుకుందాము. సో క్యాపిటల్ ఎక్స్ ఏంటంటే, ఫస్ట్ చూస్తే కనుక రైట్ స్లాంటింగ్ లైన్, అండ్ సెకండ్ వచ్చేసి లెఫ్ట్ స్లాంటింగ్ లైన్. కాకపోతే రెండిటిని మనం క్రాస్ చేయాలి. అది ఎలా అనేది నేను చూపిస్తాను. సో 4 గ్రిడ్ లైన్ బుక్స్లో క్యాపిటల్ లెటర్ ఎక్స్ ఫస్ట్ 3 లైన్స్లో రాస్తాము. మనకు తెలిసిందే కదా, ఏ క్యాపిటల్ లైన్ లెటర్ అయినా ఫస్ట్ 3 లైన్స్లో రాస్తాం. అండ్ స్మాల్ లెటర్ ఎక్స్ వచ్చేటప్పటికి ఓన్లీ 2 బ్లూ లైన్స్లో రాస్తాము. సో క్యాపిటల్ ఎక్స్కి స్మాల్ ఎక్స్కి డిఫరెన్స్ ఏముంది? ఏమీ లేదు, అవునా? ఓన్లీ ఇన్ ద సైజ్. సో మనం వేరే కొన్ని లెటర్స్ లాగానే ఈ లెటర్స్ కూడా రాయడంలో ఏమీ తేడా లేదు, ట్రేసింగ్లో. కాకపోతే సైజులో తేడా వస్తుంది. ఓకేనా, ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను క్యాపిటల్ లెటర్ ఎక్స్, స్మాల్ లెటర్ ఎక్స్ ఎలా మనం ట్రేస్ చేయాలి అనేది. ఓకే, ఇప్పుడు మనం క్యాపిటల్ ఎక్స్, స్మాల్ ఎక్స్, ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్ నేర్పిస్తాం. సో క్యాపిటల్ ఎక్స్ ఫస్ట్ రైట్ స్లాంటింగ్ లైన్, దీన్ని క్రాస్ చేస్తూ లెఫ్ట్ స్లాంటింగ్ లైన్. ఓకేనా, ఆ క్రాసింగ్ అనేది కరెక్ట్గా మిడిల్లో ఉండాలి. సో మనం రైట్ స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్తో ఇంకో లెటర్ కూడా రాసాము. ఏంటిది అది? రైట్ స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్. కానీ ఇది వి, కరెక్టేనా? ఇది క్యాపిటల్ లెటర్ వి, కానీ మనం ఇక్కడ గీస్తుంది క్యాపిటల్ లెటర్ ఎక్స్. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇది ఇంటర్సెక్ట్, అంటే ఈ రెండింటిని కలపాలి మధ్యలో. సో దట్స్ ద క్యాపిటల్ లెటర్ ఎక్స్. మళ్ళీ చూపిస్తున్నాను. రైట్ స్లాంటింగ్ లైన్, దీన్ని క్రాస్ చేస్తూ, లెట్స్ సే ఇది మధ్యలో అనుకుంటే దీన్ని క్రాస్ చేస్తూ లెఫ్ట్ స్లాంటింగ్ లైన్. అర్థమైంది కదా. ఇప్పుడు స్మాల్ లెటర్ ఎక్స్ చూస్తాను. స్మాల్ లెటర్ ఎక్స్ నేర్చుకుందాం. ఏముంది డిఫరెన్స్? ఓన్లీ సైజులోనే కదా. సో దిస్ ఈజ్ స్మాల్ లెటర్ ఎక్స్. మళ్ళీ సేమ్, ఏం తేడా లేదు, కానీ ఓన్లీ సైజులో తేడా. అదే ఇప్పుడు క్యాపిటల్ లెటర్ ఎక్స్ రాస్తే చూసారా డిఫరెన్స్? అర్థమైంది కదా, చాలా ఈజీ కదా. ఓకే, ఇప్పుడు నేను 4 గ్రిడ్ లైన్స్లో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఎక్స్ వచ్చేసి మనం ఫస్ట్ బ్లూ 3 లైన్స్లో రాసుకుంటున్నాం, అవునా? సో క్రాసింగ్ అనేది సెకండ్ బ్లూ లైన్ దగ్గర క్రాస్ అవ్వాలి. ఓకేనా కిడ్స్? మళ్ళీ చూడండి. రైట్ స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ వచ్చేసి కరెక్ట్గా ఈ మధ్యలో ఉన్న బ్లూ లైన్ దగ్గర క్రాస్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. సో క్యాపిటల్ లెటర్ ఎక్స్. ఇప్పుడు ఇదే స్మాల్ లెటర్ ఎక్స్ అయితే ఓన్లీ 2 బ్లూ లైన్స్లో మాత్రమే రాయాలి. స్మాల్ లెటర్ ఎక్స్, ఓన్లీ 2 బ్లూ లైన్స్. ఓకే, సో దిస్ ఈజ్ స్మాల్ లెటర్ ఎక్స్. డిఫరెన్స్ అర్థమైంది కదా, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఎక్స్తో కొన్ని వర్డ్స్ నేర్చుకుందాం. ఎక్స్తో చాలా కొన్ని వర్డ్సే ఉంటాయి, కొన్ని చాలా కష్టంగా ఉంటాయి. మీకు చెప్పిన ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, కాబట్టి మనకి తెలిసిన వాటిల్ని నేను కొన్ని పిక్ చేశాను. సో ఎక్స్రే, ఎక్స్ ఫర్ ఎక్స్రే. ఎక్స్రే అనేది ఎక్కడ చూస్తాము? ఎక్కువ మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్స్రే తీయించండి అంటాం, అవునా? సో మన బాడీని ఎక్స్రే తీయించాక దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ఇస్తారు. సారీ. సో ఎక్స్రే ఆర్ టైప్ ఆఫ్ రేస్ యూజ్డ్ టు ఎగ్జామిన్ అండ్ మేక్ ఇమేజెస్ ఆఫ్ ద బోన్స్ అండ్ ఆర్గాన్స్ ఇన్సైడ్ ద బాడీ. సో లోపల మన ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి, బోన్స్ ఎలా ఉన్నాయి. లెట్స్ సే మనము ఏదైనా వెళ్తూ పడిపోయాము, దెబ్బ తగిలింది, బాగా నొప్పి వస్తుంది, కానీ అక్కడ ఏం జరిగిందో తెలియదు. అప్పుడు ఏం చేస్తారు? ఎక్స్రే తీస్తే లోపల ఏం జరిగిందనేది తెలుస్తుంది అనమాట, ఒక ఫోటో లాగా. ఓకే, ఇంటర్నల్ ఫోటో. ఓకేనా, సో దాన్ని మనం ఎక్స్రే అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్మాస్ ట్రీ. దీన్నే మనం ఏమంటాము? క్రిస్మస్ ట్రీ అంటాం కదా. సో ఇది మోస్ట్లీ మనకి ఎప్పుడు చూస్తామో క్రిస్మస్ డే, రైట్? క్రిస్మస్ డే రోజు మనం చక్కగా దీన్ని కలర్ఫుల్గా డెకరేట్ చేస్తారు ఈ ట్రీని. సో ఎక్స్మాస్ ట్రీ ఈజ్ అన్ ఎవర్ గ్రీన్
artificial tree that is decorated in people's houses at Christmas tree. అవునా, ఇది చాలా ఫేమస్. X for Xerox. ఇప్పుడు లెట్స్ సే మీకు పేపర్ ఇచ్చారు. సో ఆ పేపర్ మళ్ళీ మీకు కావాలి, ఎట్లా వస్తుంది? ఆ పేపరు ఇంకో 2-3 పేపర్స్లో నాకు సేమ్ కంటెంట్ కావాలి, ఎట్లా చేస్తారు? సో జెరాక్స్ మెషిన్ దగ్గరికి వెళ్ళి నాకు కాపీస్ తీసి ఇవ్వండి అమ్మా అంటే కాపీస్ తీసిస్తారా? దాన్నే జెరాక్స్ అంటారు. సో జెరాక్స్ ఈజ్ ఎ మెషిన్ దట్ మేక్స్ కాపీస్ ఆఫ్ ప్రింటెడ్ ఆర్ గ్రాఫిక్ మ్యాటర్. జెరాక్స్ మెషిన్. X for xylophone. పిల్లలందరికీ తెలుసు ఇప్పుడు xylophone, అవునా? దానికి 2 స్టిక్స్ ఉంటాయి, వాటితో పాటు మనం రిథమిక్గా మనం చక్కగా మ్యూజిక్ చేయొచ్చు. Am I right? So xylophone is a musical instrument with a set of wooden bars of different lengths that are hit with hammers. సో డిఫరెంట్గా ఉంటాయి అండ్ 2 స్టిక్స్ ఇస్తారు, వాటితో మనం చక్కగా చేయొచ్చు. సో ఎక్స్తో మనం కొన్ని వర్డ్స్ చూసాం కదా, ఇప్పుడు కొన్ని క్యాపిటల్ ఎక్స్కి స్మాల్ ఎక్స్ రెండింటికి కలిపి మనం యాక్టివిటీస్ చేద్దాము. సో సర్కిల్ ద క్యాపిటల్ ఎక్స్ అండ్ ఆల్సో స్మాల్ ఎక్స్ రెండింటిని మనం సర్కిల్ చేద్దాం. ఓకే, సో ఇదేంటిది, క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్సా? మీరు చెప్పండి. ఎస్, ఇట్స్ ద క్యాపిటల్ ఎక్స్. ఇది స్మాల్ ఎక్సా క్యాపిటల్ ఎక్సా? దిస్ ఈజ్ స్మాల్ ఎక్స్. ఇదేం లెటర్? ఎస్, క్యాపిటల్ లెటర్ W. ఇదేం లెటర్? స్మాల్ లెటర్ M. ఇది కూడా స్మాల్ లెటర్ R. ఇది స్మాల్ లెటర్ ఏంటిది? X. సో సర్కిల్ చేద్దాం. ఇది స్మాల్ లెటర్ W, ఇది క్యాపిటల్ లెటర్ X, అవునా? అండ్ ఇట్ ఈస్ స్మాల్ లెటర్ S. ఓకే, సర్కిల్ ద పిక్చర్ స్టార్టింగ్ విత్ X. సో మనకు తెలిసినవి మనం చేద్దాము. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, X ఫర్ xylophone. ఇదేంటిది? లాక్. ఇదేంటిది? క్రిస్మస్ ట్రీ. సో X ఫర్ Xmas tree. ఇవి షూస్. దిస్ ఈజ్ X-ray. సో X ఫర్ X-ray. ఇది కేక్. ఓకేనా? డ్రా X ఫర్ xylophone. సో X నుంచి xylophone ఎలా డ్రా చేయాలో చూద్దామా? ఓకే, చలో. సో ఇప్పుడు మనం xylophone ఎలా వేద్దామంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ Xతో కదా, సో X నేను తర్వాత రాస్తాను. సో X ఎక్కడ రాద్దామనే థాట్ చూద్దాము. ఫస్ట్ నేను xylophoneకి ఏంటంటే జస్ట్ కొంచెం క్రాస్గా, మరీ స్లాంటింగ్ లైన్ వద్దు. సో ఇటు కూడా కింద కూడా అలానే. సో ఈ రెండింటిని జాయిన్ చేయండి, ఈ రెండింటిని జాయిన్ చేయండి. ఓకే, సో మధ్యలో మనకి మొత్తం కొన్ని xylophonesలో 7 ఉంటాయి, కొన్ని xylophonesలో ఓన్లీ 5 ఉంటాయి. ఓకే, సో నేను ఇక్కడ 7 వేస్తున్నాను. 1, ఇట్లా మనం స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్స్తో మొత్తం 7 వేసుకోవాలి. సో మనం కిందకు వచ్చే కొద్దీ సైజ్ కూడా తగ్గించుకుంటూ వెళ్తాం. రైట్? సో మొత్తం 7 అయిపోయినాయి. సో ఈ మధ్యలో జస్ట్ డాట్స్ లాగా పెట్టేసుకోండి, ఇటు చివర అటు చివర. సో ఇక్కడ మనం 7 ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు X నేను వేస్తున్నాను. X ఏంటంటే మనకి స్టిక్స్ ఉంటాయి కదా, అది X. సో X రాసేసి పైన ఇట్లా జస్ట్ స్మాల్ రౌండ్స్ లాగా వేసేసుకోండి. ఈ మధ్యలో మనం కలరింగ్ కూడా చేయాలి కదా, మరి మన ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకుందాం. ఓకే, సో అది కిడ్స్, నేను కలర్స్ కూడా వేసేసాను. సో X ఫర్ xylophone. సో పక్కన మనకి 2 స్టిక్స్ ఉంటాయి, సో అది మనం Xతో వేసాను. ఓకేనా? సో మన క్లాస్ అయిపోయాక క్యాపిటల్ X స్మాల్ X రెండు ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ కదా. అందుకే నేను ఒకే క్లాస్లో చెప్పేశాను, మీరు కూడా ఒకేసారి నేర్చేసుకోవచ్చు. పిక్చర్ ఆఫ్ xylophone కూడా
చక్కగా గీయండి, కలర్స్ చేయండి, చాలా బాగా వస్తుంది. ఓకేనా కిడ్స్? బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.